గైస్ రోజు గేమే ఆడుకోబుద్దావు లేదా అలా అని చెప్పి గిటార్ ప్రాక్టీస్ చేద్దామంటే అది మూడు లేదు డింగ్ కాబట్టి బయటకైతే వచ్చేసాం అనమాట. ఈ రోజు వెయిట్ దానికంటే మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మళ్ళీ చాలా ఇంపార్టెంట్ విషయం అయితే ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసి పక్కన పెడితే మొత్తం సైకిల్ అయితే చాలా పాడైపోయింది అనమాట. రిమ్ కానీ ఫోర్క్ కానీ చైన్ కానీ మొత్తానికి పాడైపోయింది. ఆయిల్ వేసినా సరే అయితే అవ్వట్లేదు అనమాట. మళ్ళీ అదే కలర్ లో ఉంటుంది. కాబట్టి కొత్త సైకిల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడే కామెంట్ చేయండి తీసుకోవద్దు, లేదా మీరు ఇంకోలాగా కూడా చెప్పొచ్చు. ఈ వీడియోకి ఒక 50K లైక్స్ కంప్లీట్ చేస్తే కొత్త సైకిల్ పర్చేస్ చేస్తాను. అదంతా పక్కన పెడితే ఈ రోజు కంటెంట్ ఏంటంటే మచ్చా ఎవరబ్బా నాయిస్ అనుకుంటే నాకు అప్పుడే గుర్తొచ్చింది వాయిస్ ఓవర్ తీసుకునేది. కంటెంట్ లోకి వస్తే మీరు సైకిల్ అందరూ నార్మల్ గా తొక్కుతారు కదా. మనం ఈ రోజు స్విచ్ బ్యాక్ తో ఎన్ని రకాల స్టంట్స్ చేయగలమో చూడబోతున్నాం. ఫస్ట్ అయితే నార్మల్, సెకండ్ వచ్చేసి స్విచ్ బ్యాక్ స్టాప్ అంత కరెక్ట్ గా రాలేదు కదా. థర్డ్ వచ్చేసి స్విచ్ బ్యాక్ డ్రిఫ్ట్ అనమాట. చూడటానికి అయితే చాలా బాగుంది, బట్ నేను కింద పడకుండా ఉంటే బాగుంది. థర్డ్ వచ్చేసి స్విచ్ బ్యాక్ హ్యాండ్స్ లివింగ్ అంటారా నో హ్యాండ్స్ అంటారో నాకు తెలియదు, మీరే కామెంట్ చేయండి. ఫిఫ్త్ వన్ ఇప్పుడు స్విచ్ బ్యాక్ వీలీ అయితే మచ్చా నేను ఫస్ట్ టైం ట్రై చేసా ఈ సైకిల్ మీద, అస్సలు రావట్లేదు. గోడకు కూడా గుద్దేసుకున్నా. ఇంకా చిరాకు వచ్చే సైకిల్ పడేసి అయితే వచ్చా అనమాట. కానీ పర్లేదు కొంచెమైనా చేయాలని చెప్పి మళ్ళీ వెళ్ళి ధైర్యంతో సైకిల్ ఎక్కితే చైన్ ఊడిపోయింది. అయినా కానీ నాకు గేర్ సైకిల్ మీద సైకిల్ దిక్కుండా చైన్ ఐటమ్ తెలుసు అనమాట. మీకు కూడా ఎలా వేయాలో తెలియాలా కామెంట్. కానీ ఈసారి మచ్చా 1 పెడల్ అయితే చేశా అనమాట. కొంచెం ఎక్కువ హైట్ లేపి కొంచెం మంచిగా అనిపించింది కాబట్టి ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ రోజు బ్లాగ్ అయితే ఏం చేద్దామని కింద కూర్చున్నా అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.